జిల్లా కొమరాడ మండలం దేవకొన పంచాయతీ అంటివలస గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన యొక్క చిత్రపటానికి పూలమాలతో ఈరోజు ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన 1869 అక్టోబర్ 2వ తేదీన ఈయన జన్మించారు. ఇలాంటి సందర్భంలో ఆయన స్వాతంత్ర్యం కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో విధాలుగా పోరాటాలు చేసి యువకులను ఆకట్టుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన సత్యము, అహింస, గాంధీ యొక్క సిద్ధాంతం, అలాగే సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అతని యొక్క ఆయుధాలు. అన్ని మతాలు అన్ని కులాలు ఒకటని భావించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మహాత్మా గాంధీ. ఇలాంటి సందర్భంలో మన మహాత్మా గాంధీ యొక్క ఆశయ సాధన దిశగా ఈరోజు యువకులందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈరోజు మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎంతో స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీ నాటి ఎంతోమంది ఈరోజు మా స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అయితే ఆయన స్వాతంత్ర్య ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు చట్టాలకు సంబంధించినవి కూడా అమలు చేయకుండా ఈరోజు పాలకులు వీటన్నిటిని కూడా రాజ్యాంగాన్ని కానీ చట్టాలు కానీ అణిచివేసే విధంగా ఈరోజు పాలకుల యొక్క ఉద్దేశం ఉంది. ఆ దిశగా మన హక్కులను కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఆ దిశగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీ జాతిపిత జయంతి సందర్భంగా యువకులు భవిష్యత్తులో పోరాటం చేసి మన హక్కులను మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆ దిశగా మన గాంధీ జయంతి సందర్భంగా యువకులు ముందుకు రావాలని చెప్పి ఈరోజు పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం పైన దాడి జరుగుతుంది, హక్కుల పైన దాడి జరుగుతుంది. ఇవన్నీ కాపాడుకోకపోతే భవిష్యత్తులో మనం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దిశగా గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ పాల్గొవాలి. అన్ని కార్మిక సంఘాలు కానీ, రైతు సంఘాలు కానీ, వ్యవసాయ కార్మిక సంఘాలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా భవిష్యత్తులో మన హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి సిపిఎం పార్టీ ద్వారా పిలుపునిస్తున్నాం. మహాత్మా గాంధీ ఆశయాలను సాధిస్తాం. మహాత్మా గాంధీ ఆశయాలను సాధిస్తాం. మహాత్మా గాంధీ ఆశయాలను సాధిస్తాం. హక్కుల కోసం పోరాడుతాం. మన హక్కుల కోసం పోరాడుతాం. మహాత్మా గాంధీ ఆశయాలను సాధిస్తాం. గాంధీ యొక్క ఆశయాలను సాధిస్తాం. జాతిపిత గాంధీ యొక్క ఆశయాలను సాధిస్తాం. మన హక్కుల కోసం పోరాటం చేస్తాం. మన హక్కుల కోసం పోరాటం చేస్తాం.